నేను మీ పావని. అయోధ్య రామాలయంలోని పూజారి డ్రెస్ కోడ్ లో తీర్థక్షేత్ర ట్రస్ట్ మార్పులు తీసుకొచ్చింది. ఇకపై పూజారులు తప్పనిసరిగా పసుపు రంగు తలపాగా, కుర్తా, ధోతీలను ధరించాలని తెలిపింది. గతంలో కొందరు కాషాయ రంగు, పసుపు రంగు దుస్తులు ధరించేవారు. వారిలో సారూప్యం తెచ్చేందుకు ట్రస్ట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కరెంట్ షాక్ తగిలి ఆటో డ్రైవర్ మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా బీడీఎల్పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పటాన్చెరు మండలం క్యాసారం గ్రామంలో ఉంటున్న శ్రీనివాస్ గౌడ్ ఆటో డ్రైవర్ సోమవారం ఆటోని తడిబట్టతో శుభ్రం చేశాడు. అనంతరం దాన్ని వైరుపై ఆరేగా షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వం 5 ఏళ్లలో రాష్ట్రానికి తీవ్ర ఆర్థిక నష్టాన్ని కలిగించిందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఆ నష్టాన్ని అధిగమించేందుకు సీఎం చంద్రబాబు తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. వైసీపీ నేతలు అక్రమార్జనను రెవెన్యూ రికవరీ చట్టం లేదా ప్రత్యేక చట్టం తీసుకొచ్చి రాబట్టాలని కోరారు. ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవంతో కొత్త ప్రభుత్వానికి 15 అంశాలను సూచించారు. ఆంధ్రప్రదేశ్ వైసీపీ ప్రభుత్వంలో ఉపాధ్యాయుల బదిలీలో భారీ అవినీతి జరిగిందని మంత్రి లోకేష్ ఆరోపించారు. నిబంధనల ప్రకారం బదిలీలు చేపడతామని, ఈ బదిలీల అంశంలో తాను చెడ్డ పేరు తెచ్చుకోదలుచుకోలేదని ఉపాధ్యాయ సంఘాల నేతలతో అన్నారు. అమరావతిలో నిర్వహించిన ప్రజా దర్బార్లో మంత్రి లోకేష్ ను ఉపాధ్యాయ సంఘాలు కలిశాయి. ఎన్నికల కోడ్లో నిలిచిన బదిలీ ఉత్తర్వుల అమలుకు చర్యలు తీసుకోవాలని ఆయనను కోరాయి. ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ నెల 8న విజయవాడలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని తెలంగాణ మంత్రులను ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆహ్వానిస్తున్నారు. ఇవాళ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఆమె కలిశారు. అరకులో కాఫీ పండిస్తున్న గిరిజన రైతులకు మద్దతిస్తున్నందుకు పీఎం మోడీ, ఏపీ సీఎం సిబిఎన్ కు వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఈ కాఫీ గుర్తింపు ఉందని ప్యారిస్ లో 2వ కెప్టెన్ ప్రారంభించినట్లు తను ఎక్స్ ట్విట్టర్ లో తెలిపారు. దీనిని ఏపీ సీఎం చంద్రబాబు స్పందిస్తూ అరకు కాఫీకి ప్రపంచ గుర్తింపు రావడం సంతోషకరమన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయగాథలు ఏపీ నుంచి రావాలని సిబిఎన్ ఆకాంక్షించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పలు ప్రాంతాలకు బస్సులు సరిపడలేక అవస్థలు పడుతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. ప్రతి ప్రాంతాలకు ఎక్కువ బస్సులు నడపాలని కోరుతున్నారు. ఐటీ కారిడార్, దుర్గం చెరువు, ఇన్ఆర్బిట్ మాల్ ప్రాంతాలకు ఒకే బస్ ఉంది. దీంతో నిత్యం వందలాది మంది ప్రయాణికులు బస్సు రాగానే దాని వెంట పరుగులు తీసి మరీ ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి రద్దీ ప్రాంతాలకు ఎక్కువ బస్సులు నడపాలని ప్రయాణికులు వాపోతున్నారు. గ్రూప్ 2 ఉద్యోగాల పెంపుతో పాటు మెగా డిఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ కార్యకర్తలు హైదరాబాద్ నాంపల్లి టీజీపీఎస్ కార్యాలయం ముట్టడికి ప్రయత్నం చేశారు. కార్యాలయం ముందు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా వాగ్వాదం తలెత్తింది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఏబీవీపీ బీజేవైఎం కార్యకర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. కూటమి ప్రభుత్వం పవర్ స్టార్ విస్కీ పేరుతో కొత్త బ్రాండ్ ను అందుబాటులోకి తీసుకొచ్చిందని వైసీపీ విమర్శించింది. నాణ్యమైన మద్యం అంటూ జనసేనను మెప్పించేలా ఈ బ్రాండ్లను తెచ్చిందని ఆరోపించింది. దీనికి టీడీపీ జనసేన కౌంటర్ ఇస్తూ 5 ఏళ్లలో ప్రమాదకరమైన మద్యంతో లక్షలాది మంది ప్రజల్లో ప్రాణాలను జగన్ తీశారని దుయ్యబట్టారు. ఈ బ్రాండ్లన్నీ కూడా జగన్ తీసుకొచ్చినవే అని ఎద్దేవా చేశారు. ఇక ఎట్టకేలకు నందమూరి నటసింహం తనయుడు నందమూరి మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. నటసింహ నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ సినీ ప్రవేశానికి రంగం సిద్దమైంది. హనుమంతో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ మొదటి మూవీ ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సంవత్సరం వీరిద్దరు కాంబోతో అనౌన్స్మెంట్ ఉంటుందట. తండ్రి వరుస హిట్లతో దూసుకుపోతుంటే కుమారుడు ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇది వాళ్ళ టాప్ 10 న్యూస్. మరో టాప్ 10 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.